ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర వన జాతర సమ్మక్క సారక్క జాతర మన మేడారం జాతర వచ్చే నెల 21 నుంచే షురు అవుతుంది జాతర. అడవిలున్న అమ్మలను దర్శనం చేసుకునేటందుకు కోట్ల మంది భక్తులు వస్తారు. ఇప్పుడైతే ప్రభుత్వం జాతర ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తుంటే భక్తులు అప్పుడే బాట పట్టిండ్రు మేడారానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, సీదా మేడారం పోయి ఒకసారి దర్శనం చేసుకొని వద్దాం పాండ్రి. నెల రోజుల ముందు నుంచే మేడారం జాతరకు భక్తులు దండిగా కదిలొస్తున్నారు. చిన్న పెద్ద అవ్వ అయ్య తాతలు అంతా వనం బాట బట్టి గద్దెల మీదున్న దయగల్ల తల్లులు సమ్మక్క సారలక్కలకు చీర సారెలు సమర్పిస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొక్కులున్నోళ్ళు నిలువెత్తు బంగారం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ఆటంక యాటపోతులు ఓసుకొని దావత్ చేసుకుంటున్నారు. మంత్రులు సీతక్క సురేఖ మేడం కూడా అమ్మవార్లను దర్శనం చేసుకొని నిలువెత్తు బంగారం సమర్పించిండ్రు. ఇక మేడారం జాతర ముచ్చట్లు ఇట్లుంటే, ఇటు మైబాద్ జిల్లా గూడూరు మండలంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కండ్ల పండుగ జరిగింది. భక్తి శ్రద్ధలతో అమ్మలక్కలు బోనాలు ఎత్తుకొని వస్తే డప్పు సప్పులతో భక్తులు డాన్స్ చేసుకుంటా ముంగట గదిలిండ్రు. అందరికందరూ దేవుణ్ణి దర్శనం చేసుకొని సల్లంగా చూడు దేవుడా అని కోరుకున్నారు. జై మల్లికార్జున స్వామి.